Today, I am again happy with the blessing of Indur people. My social media is one of the strongest in Telangana. With the blessing of Indur youth. ఏ నాయకుడికి లేనంత సోషల్ మీడియా ఫాలోయింగ్ మీకు మాత్రమే ఉంది. ఈవెన్ కేటీఆర్ గారు కూడా లాస్ట్ టైం నేను చూసినప్పుడు మీకు ప్రస్తావించాను 1 మిలియన్ ఫాలోవర్స్ కేవలం ధర్మపురి అరవింద్ గారికే ఎలా అని. మా ఎన్ఆర్ఐ సోదరులు, మా యువత వీళ్ళకి ధన్యవాదాలు. దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు కానీ సీక్రెట్ చెప్పట్లేదు మీరు. గదే సీక్రెట్ అయ్యా, ఓపెన్ సీక్రెట్. నా ఎన్ఆర్ఐ సోదరులు, మా యూత్ ఒకరిని మర్చిపోయారు సార్. మోదీ గారి ఆశీర్వాదము. అయినా ఇంకొకరిని మర్చిపోయారు చెప్పాలా నేను. మీ సోషల్ మీడియా పిల్లలు కూడా ఉన్నారు కదా, మీ టీం కూడా ఉంది కదా, వాళ్ళకి ఆశీర్వాదంతో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా సార్. దేవుడి దయ వల్ల అన్ని మీడియా ఛానల్ కన్నా మీ టీం నిజంగానే స్ట్రాంగ్ ఉంది అని అన్నారు కదా, సో అప్రిషియేటెడ్. దట్ ఈజ్ నా టీము నా లెక్క కమిటెడ్గా పార్టీ కోసం, మోదీ కోసం పనిచేస్తుంది. కమిట్మెంట్ ఉన్న వాళ్ళం కాబట్టి ఎటు డీవియేషన్ లేకుండా నీట్గా పని చేసుకుంటాం. మా పని మేము చేసుకుంటాం. నిజామాబాద్ విషయానికి వస్తే ఒక పక్క కవిత, మరో పక్క మధు యాస్కే గారు ఉన్నారు. మధు యాస్కే గారిని మీరు కొన్నారు అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మధు యాస్కిని నేను కొన్నాను. కాంగ్రెస్ సపోర్టే చాలా ఎక్కువగా ఉంది. మధు యాస్కిని కొన్నాను ఎందుకు అనిపిస్తుంది నీకు? అంటే ఆరోపిస్తూ ఉంటారు మిమ్మల్ని అలా. ఎందుకు? కాంగ్రెస్ అక్కడ డమ్మింగ్ చేసేసి కాంగ్రెస్ని ఓడగొట్టి కాంగ్రెస్కి డిపాజిట్ రాకుండా చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో అని అంటారు. ఇప్పుడు నా జాగాలనే కాంగ్రెస్కి డిపాజిట్ రాలేదా? కరీంనగర్లో వచ్చిందా? ఆదిలాబాద్లో కొద్దిగా వచ్చినట్టున్నాయి ఓట్లు. కరీంనగర్లో వచ్చిందా? ఇందాక బోధన ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అని అంటే షకీల్ గారు కూడా మిమ్మల్ని కలవడం కానీ ఈ టాపిక్ కానీ వచ్చిందా? ఆడొచ్చిందా డిపాజిట్? రాలే కదా. ఇవన్నీ మేము చేసుడు, మేము కొనుడు ఇవన్నీ ఉండవయ్యా. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓళ్ళం కొనం. మేము ఓళ్ళం కొనము. పని చేసి మనసు దోసుకుంటాం తప్ప అన్ని కొనే పైసలు మా దగ్గర లేవు. కాంగ్రెస్ ఎత్తిపోతల పథకం అయిపోయింది, పోతుంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారు మిమ్మల్ని గులాం నబీ ఆజాద్ గారి ఇంటర్వ్యూలు చూడు. గులాం నబీ ఆజాద్ అంటే కాంగ్రెస్ లేదో అందరికి తెలిసిన విషయమే. ఆయన లేని ఇన్ఛార్జ్ లేని రాష్ట్రం లేదు దేశంలో. ఆయనకు సంబంధం లేని నాయకుడు లేకుండా కాంగ్రెస్లో. ఆయన వచ్చి మొన్న ఇంటర్వ్యూలో వింటున్నా, ఈ రాహుల్ గాంధీ అనేట ఆయన కాంగ్రెస్ శ్రేయోభిలాష, కాంగ్రెస్కి శత్రువా అని అడుగుతున్నాడు. అలా పార్టీకి వాళ్ళు అట్ట తయారైతే నువ్వు మనకేం సంబంధమయ్యా? అది మనమంటే గులాం నబీ ఆజాద్ అంటున్నాడు. ఇంకా మా మీద ఏడిపోయేందుకు కాంగ్రెస్ వాళ్ళకి. మీ తండ్రి గారి చిరకాల ప్రత్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ లాస్ట్ 2 times ఆయనే గెలవడం జరిగింది నిజామాబాద్ రూరల్లో. సో ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్ని ధర్మపురి అరవింద్ గారు ఎదుర్కొంటారా? బాజిరెడ్డి లోక్సభకు నిలబడతాడా? అక్కడే నిల్చుంటారు కావచ్చు కాక. నేను ఆడ నిలబడతానా? పార్టీ ఎమ్మెల్యేగా అయితే ఒక క్యాండిడేట్ని నిలబెడతారు. బీజేపీ అను మళ్ళా ధర్మపురి అరవింద్ అను అక్కడ బీజేపీ గెలుస్తుంది. అంటే నిజామాబాద్ రూరల్ విషయంలో, నిజామాబాద్ రూరల్లో భారతీయ జనతా పార్టీ కంఫర్టబుల్గా గెలుస్తుంది. అంటే అంత పర్సనల్గా మిమ్మల్ని అటాచ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ తండ్రి గారి ప్రత్యర్థి కదా అతను, అందుకని. నా తండ్రి గారి ప్రత్యర్థి అయితే నాకు ప్రత్యర్థి అని ఏం లేదు. నా తండ్రి గారి మిత్రుడు అంటే నాకు మిత్రుడు అని ఏం లేదు. సంబంధం లేదు బ్రదర్. దిస్ ఈస్ డిఫరెంట్ ఎరా, పొలిటికల్ ఎరా. దట్ వాజ్ డిఫరెంట్ పొలిటికల్ ఎరా. అయితే ధర్మపురి అరవింద్ ఈసారి ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఆయనని ఓడగొడతాము. బీఆర్ఎస్ పార్టీని ఓడగొడతాం. ఆడ బీజేపీ గెలుస్తుంది నిజామాబాద్ రూరల్. ఎవరిని నిలబెడతారు అక్కడ? మళ్ళీ నేను కాదయ్యా నిలబెట్టేది. నువ్వు ఎన్నిసార్లు తిప్పి ఏమైనా నా దగ్గర జవాబు గుంజామని ట్రై చేస్తున్నావు, మంచిగానే ట్రై చేస్తున్నావు, కానీ నేను కాదు నిలబెట్టేది. నేను ప్రయత్నం చేసేది పార్టీని పెంచడమే. నిలబెట్టేది జేపీ నడ్డా గారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారిని ఏమైనా బీజేపీకి తీసుకొస్తున్నారా ధర్మపురి అరవింద్? నేనైతే తీసుకురాను. ఎందుకు కలిసారు అయితే? ఎందుకు కలిసారు? ఎప్పుడు కలిసిండు? 4 ఏళ్ల కింద ముచ్చట. నేను ఎంపీకి గెలిచిన, ఆయన వచ్చి కలిసి, ఆయన ఎమ్మెల్యే వచ్చి కలిసిండు, పూలు ఇచ్చిపోయిండు. బొకే అయితే 4 ఏళ్ళు అయిపోయింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కూడా వాడిపోయినాయి. ఈ మధ్యకాలంలో ఏమన్నా ఫోన్లు వచ్చినాయా? ఎమ్మెల్యేగా నేను 2 సార్లు గెలిచాను, నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదు, నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు, ఎంఐఎంతో అలయన్స్ రాబోతుంది బోధనలో, సో ఈసారి టికెట్ కూడా రాకపోవచ్చేమో, సో ముందే ఆ చైర్ని ఏమన్నా. మా దగ్గర మంచోళ్ళు ఉన్నారు, ఉండని రాదు. అంటే బోధన్ షకీల్ ఎమ్మెల్యే మంచోడు కాదంటారు? నేనేం అంటలేనయ్యా, నువ్వు అంటున్నావు. ఆయన మంచోడుగా ఉన్నాడా లేదా లేదా కన్నా మీ దగ్గర అయితే మంచోళ్ళు ఉన్నారని ఉన్నారు. మరి ఇంకెందుకు? నిజామాబాద్ ప్రజలకి ధర్మపురి అరవింద్ సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఫస్టే చెప్పిన, ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పిన, దేవుడు నేను ఇట్లనే ఆశీర్వదించాలా, నువ్వు బిజినెస్లో ఇంకా ఎదగాల, ఎదిగి మంచిగా కంఫర్టబుల్ కాగానే ప్రజాసేవ కోసం నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు పార్టీలకు వచ్చి పని చేసుకోవాలి. ఇంకో విషయం అడగాలనుకుంటుంది ఏంటంటే మీ ఫౌండేషన్స్ గురించి. అందుకే బిజినెస్ గురించి ఎత్తినా నేను.
మీకున్న బిజినెస్లు ఏంటి, ఎలా ఆ ఫౌండేషన్స్ని రన్ చేస్తున్నారు, కార్యకర్తల కోసం కూడా అలాంటి ఫౌండేషనే తీసుకొచ్చారు. దేశంలో ఏ ఎంపీ చేయనట్టు విధంగా అలా చేయడానికి గల కారణాలు ఏంటంటే? నా రెస్పాన్సిబిలిటీలో ఇదొక భాగం. నా కార్యకర్తలు పీస్ఫుల్గా ఉంటే మేము పీస్ఫుల్గా ఉంటాం, పార్టీ పెరుగుతుంది. కార్యకర్తలు సుఖ సంతోషాల్లో మాకు వీలైనంత మేము కోఆపరేట్ చేస్తే వాళ్ళు రేపు పార్టీ ఇంకా ఎదుగుదల కోసం వాళ్ళు కూడా ఇంకా ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. సో వీఆర్ వన్ ఫ్యామిలీ. అంటే డొనేషన్స్ తీసుకొని రన్ చేస్తున్నారా ఫౌండేషన్ని, మీ ఓన్ ఫండ్తో రన్ చేస్తున్నారు? నేను పిల్లల కోసం ఫండ్ చేసేది నో డొనేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. మీ కార్యకర్తల కోసం చేసేది తీసుకునే ఆస్కారం ఉంది, కానీ తీసుకోరు. ఇప్పటివరకైతే సిగ్నిఫికెంట్గా ఏం తీసుకున్నట్లేదు. ఏ నేపథ్యంలో పిల్లల గురించి ఆ ఫౌండేషన్, ధర్మపురి ఫౌండేషన్ పెట్టాల్సి వచ్చింది? అది పర్సనల్ ఇష్యూస్, 2012 ముచ్చట అది. అంటే మీ బాబుకి జరిగిందని ఇంకెవరికి జరగకూడదని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారు? సినిమానా? సినిమా ఏంది? సినిమాలో కూడా హీరోకి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అవుతా ఉంటే సినిమాలు ఫౌండేషన్ తక్కువనే పెడతారు. నేను ఒక సంఘటన వల్ల నేను పెట్టుకున్నాను. బట్ ఏదేమైనా చాలామంది పేరెంట్స్ ఆశీర్వాదాలు అయితే మీ ఫౌండేషన్ మీద ఉన్నాయి. అలా ఆశీర్వాదం ఎప్పుడు మోదీ గారి మీద ఉండాలి, బీజేపీ మీద ఉండాలి. మొదటి నుంచి కూడా నేను ఏ బాల్ వేసినా కూడా బ్యాటింగ్ అయితే మీ స్టైల్లోనే చేస్తున్నారు. కొద్దిగా ర్యాపిడ్ ఫైర్ ఆడితే కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఒక 5 నిమిషాలు చేస్తాం. ర్యాపిడ్ ఫైర్ ఉంటుందా? ర్యాపిడ్ ఫైర్ నేను చెప్తా చెప్పండి చెప్పా, మీ ఇష్టం. మీ ఓటు మాత్రం ఒకరికి వేయాలి. నేను ఇద్దరు పేరు చెప్పు, ఎందుకు అని చెప్పాలి. ఒకళ్ళకి వేయాలా? నోటా లేదా? నోటా లేదు. ఆ ఆప్షన్ మీరు తయారు చేసేది. చెప్పు. బండి సంజయ్ ఆర్ ఈటల రాజేందర్? కరీంనగర్లో బండి సంజయ్, హుజరాబాద్లో ఈటల రాజేందర్. అది మా అందరికీ తెలుసు సార్. చెప్పిన ఈటల రాజేందర్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మనం ఈటల రాజేందర్ గారు ఒక చిన్న స్థాయి నుంచి ఒక తెలంగాణ మీద కమిట్మెంట్ తోటి రాజకీయాల్లోకి వచ్చి 6-7 సార్లు శాసనసభ్యులుగా, ఒక నాయకుడుగా గత 2 దశాబ్దాల పైనుంచి ఎదిగిన ఆయన. సంజయ్, నేను, మేమందరం ఫస్ట్ టైం ఎంపీస్మి. సంజయ్ కార్పొరేటర్ ఉండే అనుకుంటా అంతకుముందు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. సో ఈటల రాజేందర్ ఈజ్ అ వెరీ సీనియర్ పర్సన్. బండి సంజయ్ కానీ నేను కానీ వీఆర్ మోర్ యంగర్